ఈ రోజు జరిగేటువంటి అటువంటి పత్రికా సమావేశాలకు ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్నటి రోజున తునిలో డిఎస్సి సమావేశానికి వెళ్ళి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, తుని మాజీ శాసనసభ్యులు దాడిశెట్టి రాజా గారు బీసీని ఉద్దేశించి మాట్లాడినటువంటి విధానం మీద ఈరోజు మనంతా కూడా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. కొయ్యా పెద్దబాబు గారంటే కొయ్యా పెద్దబ్బాయి గారంటే కాకినాడ జిల్లాయే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేసినటువంటి కుటుంబం కొయ్యా పెద్దబ్బాయి గారి కుటుంబం. వాళ్ళు స్వతహాగా జమీందారుని వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో 1000 ఎకరం ఉన్నటువంటి కాకినాడ జిల్లాలోనే చాలా అత్యంత ఆస్తిపరులు కొయ్యా పెద్దబ్బాయి గారు. వారికి 2 కుమారులు. ఆయన కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి సేవలు అందిస్తూ ఉండేవారు. ఆయన సేవలు గుర్తించి కాకినాడ జిల్లాలో ఒక బీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి 2009లో ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బీఫామ్ ఇచ్చి ఆయన్ని పోటీలో నిలబెట్టడం జరిగింది. ఆ బీఫామ్ ఇచ్చిన తర్వాత ఆయన ఆ నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. ఆనాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరో పెద్దలు యనమల రామకృష్ణ గారి చేతిలో యనమల రామకృష్ణ గారు గెలవడం జరిగింది, తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఆ మనోవేదనకు గురయ్యి ఆయన నేను చేసిన సేవలన్నింటికి కూడా పార్టీ గుర్తించింది, కానీ నియోజకవర్గంలో నేను ఎక్కడో సరిగ్గా ప్రజలకి సరిగ్గా అందుబాటులో లేకపోవచ్చు, సంథింగ్లో నేను వాటర్ పాలయ్యాను అని చెప్పి ఆయనకు అప్పటికే కొద్దిగా ఆరోగ్యం బాగోలేదు. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో కొనసాగింపుగా ముందుకెళ్ళి ఆయన ఆఖరికి హార్ట్ అటాక్తో మరణం చెందడం జరిగింది. అటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒక మంత్రి హోదాలో, ఒక మంత్రి చేసినటువంటి అనుభవంతో, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవంతో, ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అనుభవంతో అతను ఎంతో హుందాగా మాట్లాడాల్సింది పోయి కొయ్యా పెద్దబ్బాయి గారిని కొడుకులే వెన్నుపోటు పొడిచారు, ఇంట్లో పెట్టి తలుపు తాళం వేసి తెలుగుదేశానికి ఎలక్షన్ చేశారు. ఆ మనోవేదంతో ఆయన చచ్చిపోయాడు అని చెప్పి మాజీ మంత్రి వర్యులు దాడిశెట్టి రాజా గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను ఆ తండ్రి అంత మంచోడు కాదు, తోలు ఒలిచేస్తాను, తోలు తీసేస్తాను, తాట తీసేస్తాను, నాలుగు కోసేస్తాను అని చెప్పి యావత్ బీసీ సమాజానికి ఆయన ఒక సవాల్ విసరడం జరిగింది. అంటే బీసీ అనే సమాజం ఎందుకు అంటున్నానంటే, కొయ్యా పెద్దబ్బాయి గారు అంటే ఒక కమ్యూనిటీ యాదవ్స్ అవ్వచ్చు, కానీ ఆయన యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబంగా భావించి ఈరోజు జిల్లాలో భారీ ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కాకినాడ జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యధికంగా బీసీలందరూ పోగయ్యి దీని మీద పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తపరుస్తున్న సమయంలో ఆయన హోదాతనాన్ని మర్చిపోయి మళ్ళీ అతని కింద ఉన్నటువంటి కార్యవర్గంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ దగ్గర ఉండి మీ దగ్గర లబ్ధి పొందినటువంటి కొంతమంది బీసీలతో మీ కాలు కింద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మళ్ళీ ఇదే ఫ్యామిలీని, ఇదే బీసీ సామాజిక వర్గాలను తిట్టించి మళ్ళీ ఖబర్దార్ ఇంటికి వస్తే పాతేస్తాం అనే ఒక దౌర్భాగ్యమైనటువంటి పదజాలంతో బీసీలు రెచ్చగొట్టే పరిస్థితి ఈరోజు మనం అందరూ చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని ఆయన పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటను కూడా
బేఖాతరు చేయకుండా ఆయన నాకు పట్టింది నేను ముట్టుకుందే నా మాట అన్నట్టుగా అతను ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. బీసీ లోకానికి క్షమాపణ చెప్పి నేను మాట్లాడిన పదజాలాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నానని కానీ ఆయన ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి ముగింపు పలికితే ఆయనకి రాజకీయ భవిష్యత్తు సుశ్యామలంగా ఉంటుందనే విషయాన్ని మరొకసారి రాజమహేంద్రవరం జిల్లా నుంచి మేము హెచ్చరించడం జరుగుతుంది. రేపు చలో బీసీ అనే కార్యక్రమం తీసుకున్నటువంటి ఇతర బీసీ కులాలకు సంబంధించిన నాయకులు, బీసీ సంఘ నాయకులందరికీ కూడా మా పూర్తి మద్దతు రాజమహేంద్రవరం జిల్లా నుంచి పూర్తిగా ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాకినాడ జిల్లాలో తీసుకుంటే కనుక 12 లక్షల ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీసీ కులాలకి ఒక్క సీటు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఎమ్మెల్యేగా చేసిన పరిస్థితి లేదు. ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత చరిత్ర ఏదైనా ఎవరికైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఉందన్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తుని టౌన్ బీసీ, రాజమండ్రి టౌన్ ఒక బీసీ, అలాగే 2 నియోజకవర్గాలకి ఆ 7 నియోజకవర్గాల్లో బీసీలు గుర్తించి తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేలు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఉందన్న విషయం కూడా మరొకసారి తెలియజేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉండి బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే కనుక ఇది బీసీల పార్టీ అని చెప్పుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక దాడిశెట్టి రాజా గారితో తక్షణమే క్షమాపణ చెప్పించాలని చెప్పి మా తరపు నుంచి డిమాండ్ మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. డిమాండ్తో పాటు రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కాకినాడ నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్నటువంటి ప్రతిపాడు, తుని, కాకినాడ టౌన్, కాకినాడ రూరల్ కూడా బీసీకి కేటాయించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి పూర్తి స్థాయిలో మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. ఇది పార్టీలకు అతీతంగా ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదు, యావత్తు ఈ బీసీ లోకానికి సంబంధించిన విషయం. ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి, పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి వ్యక్తి ఈరోజు బీసీలని నాది కోసేస్తాం, తోలు తీసేస్తాం అంటే కనుక చేతికి గాజులు తొడుక్కొని కూర్చుండే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో లేదనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని మరొకసారి దాడిశెట్టి రాజా గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు నాయకత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా అనేక మంది బీసీలకి ప్రోత్సాహం ఇచ్చారనే విషయం మా అందరికీ తెలుసు. కానీ మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలి, మీరు చూసే విధానం మార్చుకోవాలి, బీసీల పట్ల మీరు తీసుకుంటున్న నిర్ణయాల విధానం మార్చుకోవాలి. మీకు ఏం తెలుసు అని చెప్పి కొయ్య కుటుంబాన్ని మీరు అంత దారుణంగా అవమానించారు, తోలు తీస్తాను, నాది కోస్తాను అనే విషయాన్ని మాటలు వెనక్కి తీసుకోకపోతే కనుక రేపు తొలిగి మేమంతా కూడా మద్దతు ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.